ఈ వీడియో చూసే ముందు దయచేసి ఒక లైక్ అయితే చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫర్దర్‌గా మనం చాలా మంచి వీడియోస్ చేయబోతున్నాం. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు థంబ్‌నెయిల్ చూసుంటే ఈ పాటికి మీకు క్లియర్ కట్‌గా అర్థమైపోయి ఉంటుంది. మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నాం అనేది. 10 జోడీస్ అయితే ఫిక్స్ అయితే అయిపోయారు. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్‌కి. వాళ్ళు ఎవరెవరు ఏంటి అనేది క్లియర్ కట్‌గా చెప్తాను. ఫస్ట్ జోడీ వచ్చేసి నటరాజ్ మాస్టర్ అండ్ వాళ్ళ వైఫ్ నీతూ గారు అనమాట. వీళ్ళది ఫస్ట్ జోడీ. అండ్ సెకండ్ జోడీ వచ్చేసి వసంతి అండ్ కళ్యాణ్ అనమాట. అండ్ థర్డ్ జోడీ వచ్చేసి శుభశ్రీ అండ్ అర్జున్. అండ్ ఫోర్త్ జోడీ వచ్చేసి ప్రియాంక అండ్ శివ్. అండ్ ఫిఫ్త్ వచ్చేసి హరిత హరీష్ గారు అనమాట. హరిత హరీష్ గారు ఇక రీసెంట్గా మనకి బిగ్ బాస్ 9కి కూడా రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సోనియా అండ్ సిద్ధు వీళ్ళదొక జోడీ. అండ్ అంజలి అండ్ పవన్ వీళ్ళదొక జోడీ. రత్నకుమార్ అండ్ రమ్య వీళ్ళదొక జోడీ. మహేష్ అండ్ శాండ్రా వీళ్ళదొక జోడీ. నూకరాజు అండ్ ఆసియా వీళ్ళదొక జోడీ అనమాట. మొత్తం వీళ్ళైతే రాబోతున్నారు 10 జోడీస్గా. అండ్ చాలామంది ఏం అడుగుతున్నారంటే వైల్డ్ కార్డ్స్ ఏమన్నా ఉంటాయా దీనికని. ప్రస్తుతానికైతే మనకి ఉన్న అప్డేట్స్ ప్రకారం వైల్డ్ కార్డ్స్ అయితే ఏముండవు. ఇది 70 డేస్ అయితే జరిగే షో అనమాట. 70 డేస్లో ఈ 10 జోడీసే ఉంటారు. వీళ్ళకి గేమ్స్ పెడతారు అండ్ కొన్ని టాస్కులు ఉంటాయి అండ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు ఉంటాయి అండ్ ఎలిమినేషన్స్ కూడా ఉంటాయి. మొత్తం ఎలిమినేట్ అయిపోయి లాస్ట్లో ఏ జోడీ అయితే ఉంటుందో వాళ్ళకైతే విన్నర్ అయితే అవుతారనమాట. అసలు వీళ్ళల్లో చూస్తుంటే మెయిన్ నాకు ఎక్కువగా నటరాజ్ మాస్టర్ మనకి మీరు చూస్తుంటే బిగ్ బాస్ హౌస్లో ఎలా క్రియేట్ చేశాడో మనం చూసాం. బాగా ఫుల్ ఇంట్రెస్టింగ్గా ఉన్నింది నటరాజ్ మాస్టర్ ఉన్న రోజులు. అండ్ ఏదున్నా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడడం మాస్టర్ అండ్ చాలా ఉండింది అనమాట. అండ్ బిగ్ బాస్ 9లో వచ్చి హరిత హరీష్ గారు కూడా చాలా ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్ అనమాట. వీళ్ళది కొంచెం బాగుండబోతుంది అనిపిస్తుంది. కొంచెం ర్యాష్గానే ఉంటుంది వీళ్ళ పర్ఫార్మెన్స్ అయితే. ర్యాష్ కాదు, ఎందుకంటే వీళ్ళు స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్గా ఉంటారు కాబట్టి ఆ గేమ్స్ ఏమన్నా పెట్టినా ఆ టాస్క్లు ఏమన్నా పెట్టినా కానీ కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రియాంక సింగ్ అండ్ ప్రియాంక గారు అండ్ శివ్ వీళ్ళు కూడా చాలా మందికి తెలుసు అనుకుంటా. వాళ్ళు ఇన్స్టాలో ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు అండ్ వాళ్ళు సీరియల్స్ కూడా పాస్ట్లో చేయడం జరిగింది. అండ్ వీళ్ళు కూడా మంచి తెలిసిన జోడియే. వీళ్ళు కూడా కొంచెం ఎక్కువగా హైలైట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దీనికి ముఖ్యంగా ఓటింగ్ అయితే లేదు మామ. వీళ్ళు ఏదైతే గేమ్స్ పెడతారనమాట, కొన్ని పాటలు ఉంటాయి అండ్ మీరు ఆదివారం పరివారు ఇవి చూసే వాళ్ళైతే తెలుస్తుంది. కొన్ని టాస్కులు పెట్టడం అండ్ డ్యాన్సులు పర్ఫార్మెన్స్లు పెట్టడం. అందులో వీళ్ళు జోడీస్ కాబట్టి కొన్ని లవ్ సాంగ్స్ పెడతారు. ఎక్కువగా ఎవరు బాగా చేశారు ఏంటి ప్రతి ఒక్కటి క్యాలిక్యులేట్ చేసేసి వాళ్ళని ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఉంచడం. అండ్ ఏదన్నా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ టీఆర్పీ రేట్ కూడా చూసుకుంటారు. నిమిషానికి కూడా చూసుకుంటారు. 1 మినిట్ కూడా చూసుకుంటారు. వాళ్ళ పేరు వచ్చేసి అక్కడ డ్యాన్స్ చేస్తున్నప్పుడు, వాళ్ళ జోడీ వచ్చేసి అక్కడ డ్యాన్స్ చేస్తున్నప్పుడు, వాళ్ళ జోడీ వచ్చి అక్కడ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి ఎక్కువ మంది చూస్తున్నారా లేదా, టీఆర్పీ రేట్ ఎవరికి ఎక్కువ వస్తుంది ఏంటి అని వాళ్ళు కొంచెం అటు ఇటు ఆడినా కానీ వాళ్ళనైతే ఖచ్చితంగా ఉంచుతారనమాట. ఫైనల్గా వాళ్ళైతే టీఆర్పీ రేట్ అయితే చూసి ఉంచుకుంటారనమాట. అదనమాట ముఖ్యంగా దీని కారణంగా అయితే జరగబోతుంది. 10 జోడీస్ అయితే వీళ్ళే. అండ్ కళ్యాణ్ తనుజ రావట్లేదంటే రావటం లేదు. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్కి అయితే వాళ్ళిద్దరైతే రావటం లేదు. అండ్ ది రౌడీస్ అనే షో అయితే నెక్స్ట్ మనకు రాబోతుంది. దానికైతే వస్తున్నారంట. అండ్ దాంట్లో అసలు ఏ గేమ్స్ పెడతారు ఏంటి అంటే కళ్యాణ్ ఒక అంటే ఇద్దరు 2 ఉంటాయి అన్నమాట. దీనికి కళ్యాణ్ ఒక గ్రూప్లో ఉంటాడు, తనూజ ఒక గ్రూప్ ఉంటుంది. అండ్ వీళ్ళిద్దరి మధ్య కొన్ని టాస్క్లు గేమ్స్ పెట్టి విన్నర్ని అయితే అనౌన్స్ అయితే చేస్తారు. మొత్తానికి ఇంకా గేమ్స్ ది రౌడీస్కి అసలు ఎవరెవరు వస్తున్నారు ఏంటి, దాంట్లో పెట్టే గేమ్స్ ఏంటి అవన్నీ క్లారిటీగా తెలియలేదు. తెలిసాక దాని గురించి ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేస్తాను, ఇబ్బంది ఏం లేదు. అండ్ ఆ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్లో ఉంటుంది. అదే మీరు చేయాల్సింది. అండ్ నేను చేసే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి చాలు. అండ్ ఇంకొంచెం కుదిరితే హైప్ ఇవ్వండి, ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అంతే మీరు చేయాల్సింది. మీ ఎంటర్టైన్మెంట్ కోసం నేను వీడియోలు చేస్తూనే ఉంటా. అండ్ మీకు ఈ 10 జోడీస్ అయితే ఫిక్స్ అయిపోయారు. ఇది వచ్చేసి మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ వచ్చేసి మనకి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో అయితే స్టార్ట్ అవుతుంది. ఇది స్టార్ మాల్లోనే రాబోతుంది. అండ్ నేనైతే చాలా వెయిట్ చేస్తున్నా, ఎందుకంటే మంచి జోడీస్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా జోడీస్. మళ్ళీ ఏమైనా డౌట్ ఉంటే వెనక్కి వెళ్ళి మళ్ళీ ఇంకోసారి అయితే చూడండి, క్లియర్ కట్గా జోడీస్ ఎవరో తెలుస్తుంది. నేను ఫోటోలు వేద్దాం అనుకున్నా కానీ సైడ్ ఇంకా కుదరలేదు, అంత టైం లేదు. నేను కూడా నాకు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నేను షూట్స్కి అయితే వాటికి వీటికి పోవడం జరుగుతుంది. అందువల్ల నాకు కొంచెం టైం లేకైతే ఆ ఫొటోస్ అయితే వేయలేకపోతున్నాను. అండ్ మొత్తానికి అయితే నాకు ఒక క్లియర్ అప్డేట్ వచ్చింది కాబట్టి నేను ఆల్రెడీ చెప్పాను, ఈ జోడీకి సంబంధించి ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ తెలిసాకే నేనైతే ఒక వీడియో చేస్తానని. ఆ 10 జోడీస్ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ తెలిసింది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను, మీకు అందిస్తున్నాను. ఇదనమాట మామ వీడియో. అండ్ కళ్యాణ్ తనుజ్ అయితే దీనికి రావటం లేదు, అది మాత్రం ఇంకా మైండ్లో పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ దాని గురించి ఇంకే క్వశ్చన్స్ ఉండకూడదు. ఈ రౌడీస్ అనే షోకి అయితే వస్తున్నారు.
చెప్తున్నారనమాట. ఇది మా అప్డేటు. ఇంకో మంచి అప్డేట్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌నయితే మీకు నేనైతే ఇవ్వబోతున్నాను. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు వీడియో ఓపికగా చూసినందుకు. జై హింద్.